కర్మ వ్యాధి గాయత్రి శక్తి అని ఇక్కడ చెప్పారు. ఆ కర్మ వ్యాధి ఏమిటో, గాయత్రి శక్తి ఏంటో తెలుసుకుందాం. సుమారుగా 500 సంవత్సరాల క్రితం తిరువనంతపురం పరిపాలిస్తున్న కేరళ రాజుకు నివారణ కాని రోగం ఏర్పడింది. ఎన్ని వైద్యాలు చేసినా వ్యాధి తగ్గట్లేదు. రాజవైద్యం అని అంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఎంతగానో చికిత్స చేసినప్పటికీ కూడా నయం కాక ఎంతో బాధపడ్డాడు. అందుకే ఇదివరకు రాజులకి రాచపుండు అనేవారు. ఆ రాచపుండే ఇప్పుడు మనకి క్యాన్సర్గా తెలుస్తోంది అని అంటారు. ఒకరోజు రాత్రి భగవానుణ్ణి ప్రార్థించుకుంటూ అలాగే కొంతసేపు రెప్పవాల్చాడు. అప్పుడు ఒక స్వరూపం వచ్చింది కల్లో. ఆకాశం నుండి భూమి వరకు ఒక పెద్ద రూపం కనిపించి ఆయనతో, రాజా, నీకు కలిగినది కర్మ వ్యాధి. అంటే జన్మాంతరంలో నువ్వు చేసిన పాపంలో తీరిపోక మిగిలి ఉన్న శేషమే రోగంగా వచ్చింది. దాన్ని నువ్వు అనుభవించి మాత్రమే తీర్చుకోవాలి తప్ప ఔషధాల చేత నయం చేయటం సాధ్యం కాదు అని స్వప్నంలో చెప్పింది. కావాలంటే ఒక పని చెయ్యొచ్చు అంది. ఆ పని ఏంటో చెప్తుంది. నీ ఆకృతితో నువ్వులతో ఒక ప్రతిమను చేసి దాని లోపల పూర్తిగా బంగారం నింపి అందులో నీ కర్మను, పాపాన్ని, రోగాన్ని ఆవాహన చేసి శక్తిమంతుడైన ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని చెప్పింది. అప్పుడు కర్మ నిన్ను విడిచి వాడికి అంటుకుంటుంది. అతడు మంచి శక్తి కలిగిన వాడైతే రోగాన్ని సంభాళించుకుంటాడు. అది ఎలాగైనా అతడికి ఈ విధంగా రోగాన్ని కలిగిస్తున్నందుకు ప్రతిహారంగానే ఇంతటి స్వర్ణాన్ని ఇవ్వాలి అనడం అని చెప్పింది. లేవగానే రాజు ఆ విధంగానే నువ్వులతో బింబాన్ని చేసి దానిలో కందిపప్పు వంటివైన స్వర్ణ పూసల్ని పోసి నింపించాడు. దాన విషయాన్ని బ్రాహ్మణ మహాజనులకు దాచిపెట్టకుండా తెలియపరిచాడు. దానం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. రాజు తన కర్మ అనుభవించుకోవలసిందే. బంగారానికి ఆశపడి మన మంత్రశక్తిని పణంగా పెట్టడమా? మంత్రశక్తి చాలకపోతే మన ప్రాణాన్నే పణంగా పెడుతున్నట్టు అవుతుంది కదా అని అందరూ అనుకుని తప్పుకున్నారు. రాజు రోగబాధ తట్టుకోలేకపోతున్నాడు. బయట ఊళ్ళు, బయట రాజ్యాల నుండైనా ఎవరైనా రాకపోతారా అని 4 దిక్కుల దండోరా వేయటానికి మనుషుల్ని పంపించాడు, దండోరా వేయించాడు. అందువల్ల కేరళ రాజు సంగతి కర్ణాటక రాజ్యానికి కూడా తెలిసింది. మంచి మంత్రశక్తి, ధైర్యం కలిగిన ఒక కన్నడ బ్రహ్మచారి దానం తీసుకోవటానికి తిరువనంతపురం వచ్చాడు. రాజుకు పట్టరాని సంతోషం. విధింపబడినట్టు అచ్చుపోసిన నువ్వుల బొమ్మను బ్రహ్మచారికి దానం చేశాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే, బ్రహ్మచారి ప్రతిమను పరిశీలించి చూస్తే అది తన కుడి చేతిని పైకి లేపి బొటన వేలిని, చిటికిన వేలిని మడుచుకొని మిగిలిన 3 వేళ్లను పైకి చాపి చూపింది. రాజు యొక్క పూర్వకాల కర్మశేషము కాలపురుషుడనే మూర్తిగా ప్రతిమలో ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉంది కదా. ఆ కారణంగా అచేతనమైన బింబం నిజంగానే ప్రాణం కలిగిన సచేతన జీవుడిగా మారింది. అది ఈ విధంగా 3 వేళ్లను పైకి చూపగానే బ్రహ్మచారి తల ఆడిస్తూ అవన్నీ వీలు పడవు అని అంటున్నాడు. వెంటనే బింబం ఉంగరపు వేలును మడుచుకొని మిగిలిన 2 వేళ్లను మాత్రమే చాపినట్టు పెట్టుకుంది. అవి కూడా వీలు పడవు అని కన్నడ బ్రహ్మచారి తల ఊపాడు. బింబం మధ్య వేలును కూడా ముడుచుకుని చూపుడు వేలు ఒక్కదాన్ని మాత్రమే చూపించింది. పోతే పోనీ, నీ ఇష్ట ప్రకారమే కానీ అన్నాడు బ్రహ్మచారి. ఆ విధంగా అతడు నోరు మూసేలోపే బింబం పరమ సంతోషంతో అతడి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడింది. తర్వాత బింబం ఒట్టి బింబంగా మాత్రమే నిలబడింది. కాలపురుషుడు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదేమిటి అన్నది అర్థం కాలేదు. నివ్వెరపోతున్నాడు రాజు. ఇతర పరివారాన్ని చూసి బ్రహ్మచారి
ఈ విధంగా వివరించి చెప్పాడనమాట జరిగిన విషయం. బ్రహ్మచారి పరిశీలించి చూసినప్పుడు, నీకు నా మంత్ర జపంలో ఎంతటి ఫలాన్ని ఇస్తే నీవు నన్ను బాధించకుండా వెళ్ళిపోతావు అంటూ మానసికంగా అడిగాడు. అడిగితే అతడు రోజుకు 3 వేళలా చేసే త్రికాల సంధ్యావందనాల ఫలాన్ని ఇస్తే వెళ్ళిపోయేటట్టు బింబం 3 వేళని చూపించింది. అంతటి పెద్ద ఫలితాన్ని ఇవ్వటం వీలు పడదని అతడు చెప్పాడు. అలాగైతే 2 వేళని చూపించింది కదా, మరి రెండిటి ఫలాన్నైనా ఇవ్వమని యాచించింది. అట్లా బింబం 2 వేలు చూపించింది. అది కూడా ఎక్కువేనని అతడు బేరమాడాడు. అందుకే బింబం ఒకే ఒక వేళ అంటే సంధ్యావందన ఫలాన్ని అడిగిందట. దాన్నే పోతే పోనిమ్మని ఇతడు దత్తం చేశాడు. భయంకరమైన కర్మశేషం సమూలంగా పోతాను అని ఇతడికి దండం పెట్టి పరిగెత్తి వెళ్ళిపోయింది. అంటే ఒక్క పూట సంధ్యావందనం యొక్క ఫలితం ఎంత గొప్పది అని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. పద్ధతిగా గాయత్రిని చేస్తే దానికి ఎంతటి శక్తి ఉంటుందని దీని నుండి తెలుసుకున్నటువంటి ప్రజలు ఆ శుద్ధమైన బ్రహ్మచారిని ఎంతో ప్రస్తుతించారు. రాజుకు పూర్వం బలిచక్రవర్తి నుండి దానం తీసుకోవడానికి వచ్చిన వామన బ్రహ్మచారే నేడు ఈ విధంగా వచ్చి తన వ్యాధిని నివారణ చేసిన వాడా అని అనిపించింది రాజుకి. వాస్తవంగానే బ్రహ్మచారి ప్రతిమను దానం తీసుకోగానే రాజుకు వ్యాధి నయమైపోయింది. ఇది పరమాచార్యుల వారి అనుగ్రహ భాషణం నుండి వచ్చింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతిదానికి ఒక నివారణ మార్గం ఉంటుంది. అవి చేయగలిగినప్పుడు చేయాలి. మరి ఒక రకంగా మనది ఒకళ్ళకి అప్పచెప్పడం అంటే అది కూడా ఒక పాపమేగా అని ఆలోచిస్తే అనిపిస్తుంది. కానీ దానికి ప్రతిఫలంగానే బంగారం ఇవ్వటం అని చెప్పారు. ఆ బంగారం కోసం ఆ శక్తి ఉన్నవాడు తీసుకున్నాడు. దాన్ని తను అనుభవించలేదు. ఈయనకి రాజుగారికి నివారణ చేశాడు. అది అది ఏ శక్తి అంటే గాయత్రి త్రిసంధ్యల గాయత్రి జపం చేసే శక్తి అతనికి ఉంది గనక ఆ ధైర్యంతో వచ్చి తీసుకున్నాడు. 3 పూట్ల చేసే ఫలితాన్ని ఇమ్మంటే వల్ల కాదన్నాడు. 2 పూట్లు చేసే ఫలితాన్ని ఇమ్మంటే అది వల్ల కాదన్నాడు. ఒక్కదాంతో తోక ముడిచి వెళ్ళిపోయిందట. అంటే అంత శక్తి ఉంది ఆ గాయత్రి మంత్రానికి అని మనకి కథ ద్వారా చక్కగా తెలియజేశారు స్వామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.